సభలో ఉన్న వారి పెద్దలందరికీ నా నమస్కారం, పిల్లలందరికీ ఆశీస్సులు. మా నాన్నగారు అయిన బుధవరపు వెంకటరత్నం గారికి మేము ముగ్గురు పిల్లలము. మా అక్కయ్య బాపిరాజు ఎంఎస్సీ ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశారు. నేను రెండో సంతానము. నేను కూడా ఎంఎస్సీ ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేశాను. మా తమ్ముడు మేము బీటెక్ చేశాడు, తను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేశాడు. సో నాకు ఫస్ట్గా చెప్పాలి అంటే నాన్నగారి టోటల్ లైఫ్ మొత్తం జీవితం 100 yearsని నేను ఒక 5 parts కింద ఊహించుకుంటే, పుట్టింది మొదలుకొని ఫస్ట్ 20 years లోపు వారు చాలా చాలా రకాలైన కష్టాలు పడి చదువుకున్నామని చెప్పేవారు. కొంతమంది పత్రికల్లో వచ్చిన వార్తలు చదివే ఉంటారు. వారి సత్రంలో ఉండి చదువుకుని రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజ్లో BA చదువుకున్నారు. చాలా కష్టపడి చదువుకున్నారు అని చెప్పేవారు. పేదరికం వల్ల అయితేనే ఏమైతేనే తర్వాత చదువుకునే వయసులోనే రఘుపతి వెంకటరత్న నాయుడు గారి వాళ్ళ ఉపన్యాసాల వల్ల బాగా ప్రభావితులయ్యారు. ఇవన్నీ నాకు తెలిసినవి మాత్రమే, అంటే మనం చూడలేం కదా అంత చిన్నప్పుడు. RSS వల్ల ప్రభావితం అయ్యి RSS వైపు మొగ్గు చూపితే మా బామ్మగారు ఇంటికి పెద్ద కొడుకువి, నువ్వు బాధ్యతలు తీసుకోకుండా నువ్వు RSS అని అలా వెళ్ళిపోతే ఎట్లా అని చెప్పంటే, ఇంకో కొడుకున్నాడు కదా, నన్ను దేశానికి నువ్వు ఇచ్చేయాలి, అందుకని నేను RSSలోనే ఉంటాను, నాకు ఆ సిద్ధాంతాలు అవి చాలా నచ్చాయి, నేను దేశమాతకి సేవ చేసుకోవాలి, ఎందుకంటే అప్పటికి ఇంకా స్వతంత్రం కూడా రాలేదు అని దృఢంగా నిశ్చయించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయారు. తమ్ముడు ఉన్నాడు కదా చూస్తాడులే అనేసి. అది ఫస్ట్ 25 years లైఫ్ అట్లా అందులో జరిగిపోయి ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే నాకు తెలిసి నెక్స్ట్ 20 yearsలో RSSలో సంఘ కార్యకలాపాలు వాళ్ళ ఏముంటాయని నాకు డీటెయిల్గా తెలియదు, ఎందుకంటే మాతో ఎప్పుడు అంత డీటెయిల్గా చర్చించలేదు నాన్నగారు. ఓన్లీ అక్కడ ఒక రకమైన సిద్ధాంతపరమైన లైఫ్ ఉంటుంది, జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది, ఇవన్నీ సెట్ ఉంటాయి అని ఒక రకంగా ఆకర్షితులై వెళ్ళారు అని మాత్రం తెలుసు అనమాట. ఆ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టడము, RSSలో ఉన్నారని, వేరే వేరే కార్యకలాపాలు చేస్తున్నారని అవన్నీ కూడా చెప్పారు. తర్వాత 20 years లైఫ్లో అప్పుడే జాగృతి స్టార్ట్. నెక్స్ట్ 20 years, నెక్స్ట్ 40 to 60 మధ్యలో, 40 years to 60 years మధ్యలో ఈ జాగృతి పత్రిక దీన్ని సంపాదకత్వం తీసుకోవడము, రాయడము. అప్పటికే చాలా పత్రికల్లో కథలు రాయడము, వ్యాసాలు రాయడము, గీతాలు రాయడము అవన్నీ కూడా మాకు చెప్తూ ఉండేవారు. తర్వాత ఒక 60 years వచ్చే వరకు జాగృతిలో కొన్నాళ్ళు చేసి, తర్వాత మళ్ళీ మా ఊరు ఈస్ట్ గోదావరిలో నాయకంపల్లి పక్కన ఎల్లమిల్లి అని చిన్న గ్రామము, ఆ గ్రామానికి కరణీకం నేను చూసుకోవాలి అని చెప్పేసి మా ఊరికని వచ్చేసారు. మధ్యలో వేరే ప్రోత్బలాల వల్ల మ్యారేజ్ చేసుకోవడము, మేమంతా అక్కడ ఉండడం వల్ల సంఘం విడిచిపెట్టి రాక తప్పలేదు బలవంతంగానైనా. ఈ మధ్యలో ఏం చేసేవారంటే, పొలిటికల్గా కొంచెం జనసంఘ్ పార్టీ అని ఒకటి ఉండేది, ఆ పార్టీ కోసం అని చెప్పి వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు, మంచి వక్త అని అంటే అస్తమాటు రాజమండ్రి, కాకినాడ అక్కడ సభలకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అందరూ చెప్పేవాళ్ళు అనమాట, చాలా మీ నాన్నగారు చాలా అనర్గళంగా మాట్లాడతారు, అసలు ధాటికి మొదలు పెడితే ఇంకా స్టాప్ అనేది ఉండదు, అంత మంచి వక్త అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన చెప్పుకోవడం కాదు, వేరే వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మాకు మామూలుగా తెలియదు. ఎవరమ్మా అంటే ఇలా మేము బుద్ధవరపు వెంకటరత్న గారు అమ్మాయినండి అంటే, ఓహో ఆయన అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు జనసంఘ పార్టీ కోసం అని బాగా ప్రచారం అది చేయడం కోసం అని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, మీటింగ్స్ అవన్నీ చేసి ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. దట్ ఈస్ ఐ థింక్ థర్డ్ ఫేజ్ ఆఫ్ లైఫ్, అంటే బిట్వీన్ 40 years and 60 years. ఇంకా 60 years అయిన తర్వాత కరణీకాలు తీసేశారు. తీసిన తర్వాత మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది, హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ లైక్ నేను అనుకోవడం నాకు తెలియదు కానీ RSS నుంచి కొంచెం స్లైడ్గా డీవియేట్ అయ్యి పాలిటిక్స్ సైడ్, ఆయనకి కొంచెం జర్నలిజం అంటే చాలా ఇష్టము. ఆయనలో ఉన్న కొన్ని విశిష్టమైన లక్షణాలు ఏంటంటే, ఆయనకి చరిత్ర చాలా బాగా తెలుసు, అండ్ జాగ్రఫీ చాలా బాగా తెలుసు, అండ్ పాలిటిక్స్ గురించి అనాలిసిస్ అంటే ఇంకా ఎవరైనా ఆయనతో డిబేట్లో కూర్చోవాల్సిందే. ఇంకా డిబేట్లో కూర్చున్నారంటే ఎన్ని గంటలైనా సరే చర్చిస్తూనే ఉండేవాళ్ళు అందరూ.
అందరి పెద్దల గురించి, ఇక్కడ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నేషనల్గా కూడా వేరే వేరే దేశాల్లో వేరే వేరే వాళ్ళు ఏ రకంగా థింక్ చేస్తున్నారు అవన్నీ కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే మేము ఆ డైరెక్షన్లోకి వెళ్ళలేదు, కానీ మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. ఏంటి నాన్నగారికి ఇంత తెలుసు, ఆయన ఇంత చేస్తున్నారా అని చెప్పేసి. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి వస్తుంటే కూడా ఏంటి మా పక్కనే ఉన్న నాన్నగారు అంత పెద్దవాళ్ళతో తిరుగుతున్నారా అని కూడా అనుకుంటూ ఉండేవాళ్ళము. బట్ మేము పెద్దగా ఆయన లైన్లోకి వెళ్ళలేదు. అది 60 years తర్వాత లైఫ్. 60 to 80 years మొత్తం అంతా కూడా జర్నలిజం సైడే మ్యాక్సిమం టైం స్పెండ్ చేశారు. బట్ మొత్తం లైఫ్ టైం అంతా కూడా ఏదో ఒకటి జర్నలిజంలో ఉన్నా కూడా కథలు, కావ్యాలు, వ్యాస రచనలు, వ్యాసంగాలు, విశ్లేషణలు అన్ని రాస్తూనే ఉండేవాళ్ళు. అన్ని పత్రికలకి పంపించడం అది చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ రాయడం అనేది ఆయన ప్రాణం. ఆయన ఎప్పుడైతే రాయడం మానేస్తారో అది ఆయన లాస్ట్ బ్రెత్ అని అర్థం అనమాట. అంత దీక్షగా ఉండేవాళ్ళు, అంత అది ఒక ప్యాషన్గా ఉండేది అనమాట. తర్వాత 80 years, బిట్వీన్ 80 and 100 years, 80 years టైంలో ఇలాగే సెక్రటేరియట్కి వెళ్తూ వస్తూ దానిలో కార్ యాక్సిడెంట్లో పడిపోతే కాలు తీసేశారు. సో 80 to 100 years మధ్య 20 years పూర్తిగా ఒక గదికి పరిమితం అయిపోయారు ఆ కాలు లేకపోవడం వల్ల. అది చాలా ఫీల్ అయ్యేవాళ్ళు. మేము కూడా చాలా బాధపడేవాళ్ళం. అంటే ఏ ఒక్కరోజు ఇంట్లో కూర్చున్న మనిషి కాదు, అటువంటి మనిషి ఒక 20 years పాటు ఒక గదిలో కేవలం ఒక జైలు జీవితం అనుభవించినట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళం మేము పిల్లలుగా. కానీ ఆయనకి ఏంటంటే ఎవరు జాలి పడడం అలాంటిది ఇష్టం లేదు. సో దాంట్లోంచి మళ్ళీ ఆయనే పైకి వచ్చారు. ఎలా వచ్చారు అంటే ప్రతిరోజు ఉదయం లేవగానే కంపల్సరీ రేడియో పెట్టుకోవడం, రేడియోలో మొత్తం న్యూస్ అంతా వినడం, ఏం జరుగుతుందో అప్ టు డేట్ పాలిటిక్స్ అంతా ఏం జరుగుతుంది దేశం మీద మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఏం జరుగుతుంది అనేది కంపల్సరీ తెలియాల్సిందే. రేడియో వినేవాళ్ళు. అది అయిన తర్వాత మళ్ళీ ఏదో కాసేపు ప్రేయర్ చేసుకోవడం. డెక్కన్ క్రానికల్ ఏదో ఒక న్యూస్ పేపర్ వచ్చి ఉండాలి. న్యూస్ పేపర్లో మొత్తం ఆర్టికల్స్ అన్ని చదవాలి మెయిన్గా. 20 years ఆయన అదే దినచర్య, వితౌట్ సింగిల్ డే గ్యాప్, ఒక రోజు గ్యాప్ కూడా తీసుకోకుండా మొత్తం 20 years అలాగే గడిపారు. నేను అనుకోవడం ఏంటంటే ఆయనకి కాలిపోయి కదలలేకపోయారు, కానీ ఆయన కలం మాత్రం లాస్ట్ మూమెంట్ వరకు ఆగలేదు. నేను లాస్ట్ ఆయన చనిపోతారు 15 days బిఫోర్ వెళ్ళాను ఒకసారి, అంటే తర్వాత కూడా వెళ్ళాను అనుకోండి. ఆ 15 days ముందు ఇంకా రాయడానికి లేదనమాట. పూర్తిగా శరీరంలోంచి జవసత్వాలన్నీ అయిపోయి ఓన్లీ స్కిన్ అండ్ బోన్ మిగిలింది. నేను ఎప్పుడు చూసినా నాన్నగారిని డైరీ ఒకటి ఎప్పుడు రాస్తూ ఉండేవారు. నాకు ఊహ తెలిసినప్పుడు, నాకు 63 years అండి ఇప్పుడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లాస్ట్ బ్రెత్ వరకు డైరీ రాస్తూ ఉండేవారు. ఏదో ఒకటి సంథింగ్ డైరీ రాయడం అనే అలవాటు కూడా చాలా నేను ఇన్స్పైర్ అయ్యాను. సరే లాస్ట్ ఇంకా 15 days ముందు మాత్రం పెన్ను వదిలేశారు. పెన్ను వదిలినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఆయన లైఫ్ అయిపోయింది. ఇంకా పెన్నే ఆయన జీవితము, కలమే ఆయన జీవితము. కాలు లేకపోయినా కూడా పరిమితమైనా కూడా కలం నడిపించింది ఆయన జీవితాన్ని. కలం ఎప్పుడైతే వదిలేశారో ఇంకప్పుడు ఈ విత్డ్రూ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ ద వరల్డ్ ఐ ఫెల్. అండ్ మేమేమనుకుంటామంటే ఆయనకున్న సంపద అంతా మేము ముగ్గురు పిల్లలము కింద భావిస్తాను నేను. రెండోది ఏంటంటే ఆయన యొక్క ఐడియాలజీలు, విలువలు అన్నీ ఇక్కడ ఎవరెవరైతే కొంచెమైనా మనసులో పెట్టుకున్నారో అది కూడా ఆయన సంపద కిందే నేను భావిస్తాను. అది ఆయన మీకు ఇచ్చింది కావచ్చు, మీరు ఆయన దగ్గర నుంచి పుచ్చుకున్నది కావచ్చు, అది కూడా ఆయన సంపద కింద నేను భావిస్తాను. ఆయన దగ్గర నుంచి మాకు ప్రత్యక్షంగా ఎప్పుడు ఇది ఇలా చేయాలి అలాంటి ఏవి కథలు కానీ ఏమీ చెప్పలేదు మాకు. బట్ మాకు మేమే ఒక వ్యక్తిగా ఆయన నడుస్తూ ఉన్న తీరుని బట్టి చూసి మేము చాలా విషయాలు మేము పిల్లలుగా నేర్చుకోవడానికి మాకు భగవంతుడు ఇచ్చిన వరం అది. ఫిజికల్గా వెల్త్ లేకపోయినా జెనెటిక్ వెల్త్ అనేది మాకు చాలా ఉంది. హోప్ దట్ భగవంతుడు అది కంటిన్యూ చేస్తాడు తనాలకి అని అనుకుంటాను. మేము ఆయన దగ్గర నుంచి పూర్తిగా నేర్చుకునే కొన్ని ముఖ్యమైన విషయాలు నేను షేర్ చేస్తాను లాస్ట్గా. ఒకటి ఏంటంటే సమయ పాలన. ఏదైనా టైం అనుకుంటే కరెక్ట్గా టైం కన్నా ఒక 5 minutes ముందే ఉండాలి, కానీ టైం దాటకూడదు. అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. ఎస్ నేను నమ్మాను, స్ట్రాంగ్గా దానికి కట్టుబడి ఉండి కమ్ వాట్ మేబీ, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను ఈ సిద్ధాంతాన్ని విడిచిపెట్టాను అనే ఒక దృఢమైన సంకల్పం గల వ్యక్తి ఆయన. మూడోది నిర్భయత్వం. ఆయనకి ఎవ్వరన్నా భయం లేదు. ఎందుకంటే ఆయన చెప్పేవారు, మనం తప్పు చేయనప్పుడు మనం ఎవరికి భయపడాలి.
భయపడాల్సిన పని లేదు. వెదర్ హీస్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీబడి, భయత్వం అనేది కూడా నేను ఆయన్ని చూసే నేర్చుకున్నాను. ధైర్యంగా ఉండడం అనేది, ఏమైనా చేయాలి అనుకుంటే కూడా చాలా 100% కన్విన్స్ అయ్యి తప్పనిసరిగా చేసేవాళ్ళు. ఎందుకంటే తను నమ్ముకున్నది, తను చేయాలనుకున్నది ధర్మబద్ధమైంది కాబట్టి అది చేయడంలో వెనుకంజ వేయడంలో అర్థం లేదు. అందుకని అలా చేసేవాడు. తర్వాత దగ్గరగా ఉన్న దాంట్లో ఎవరికైనా ఎంతో కొంత సాయం చేయాలి అనే ఒక సంకల్పం ఉండేది. అంటే డబ్బున్న వాళ్ళు డబ్బు దానం చేస్తారు, మాట పడి ఉన్న వాళ్ళు మాట సహాయం చేస్తారు, ఏమీ లేని వాళ్ళు ఫిజికల్ గా కూడా సహాయం చేస్తారు. సో ఏదో ఒక సహాయం మనం చేయగలిగింది మనం చేస్తూ ఉండాలి అని ఒక రకమైన అభిప్రాయం వారిది. ఎప్పటికీ కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా ఉండాలి. అండ్ ఆయన కష్టాలు చెప్పుకోవడం కానీ, ఆయన్ని చూసి ఎవరైనా జాలి పడ్డం కానీ ఆయనకి ఇష్టం ఉండేది కాదు. నా గురించి ఎవరు జాలి పడాల్సిన పని లేదు, ఐఎమ్ వాట్ ఐఎమ్ అన్నట్లుగా ఉండేవారు. తర్వాత తన కష్టాలు వచ్చినప్పుడు అసలు కృంగిపోవడం అనే ప్రసక్తి లేదు. ఇలాంటివన్నీ విషయాలు మేము కూడా నేర్చుకున్నాము కొంతవరకు. ఏ విషయానికి కూడా తను నిందించుకోవడం కానీ, ఎదుటి వాళ్ళని నిందించడం కానీ, నేను ఇలా ఉండడానికి కారణం ఫలానా వాళ్ళు, నేను ఈ రోజు నాకు లేకపోవడానికి కారణం ఫలానా వాళ్ళు అని సాధారణంగా మనం అందరం అనుకుంటూ ఉంటాము. కానీ ఏ రోజు కూడా ఆయన ఈ పరిస్థితుల్లో నేను ఉండడానికి ఫలానా వాళ్ళు కారణం అని ఎప్పుడు నిందించలేదు. తను కూడా నిందించుకోలేదు. ఆత్మనింద అనేది కూడా లేదు. అందుకని ఎదుటి వాళ్ళని నిందించడం, తను నిందించుకోవడం రెండు లేవు. ఇలాగా మీకు కలిసి తండ్రిగా మేము క్లోజ్గా ఉంటాం కాబట్టి ఇంకా చాలా చాలా నేర్చుకుని ఉంటామని ఇంతవరకు నేను చెప్పదలుచుకునేది ఇదే.